నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది టీడీపీ నేతల వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా, తీర ప్రాంతాల్లో తెలంగాణకు భాగస్వామ్యంపై మీ వాదన ఏంటని వైసీపీ ప్రశ్నిస్తే మా వెంకన్న జోలికి రావద్దంటూ ట్వీట్ చేసింది. అంతేనా, తెలంగాణకు 0.00% కూడా ఏపీ నుంచి ఏం ఇవ్వమంటూ తెగేసి చెప్పింది. ఇది కనుక రేవంత్ కు తెలిసిన మరుక్షణం రచ్చ మామూలుగా ఉండదంటున్నారు పలువురు విశ్లేషకులు. ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఎటూ తేలకుండా మిగిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం రెండు రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఏపీ తీర ప్రాంతం పోర్చులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వాటాలు అడుగుతున్నట్లుగా మీడియాలో విపరీతంగా కథనాలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. టీటీడీ ఆస్తులు పోర్చుల్లో వాటాలు ఎలా ఇస్తారంటూ నిలదీసింది. ఇక మరోసారి ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణకు తాకట్టు పెడతారా అంటూ కడిగి పారేసింది. ఓ రకంగా రేవంత్ చేసిన డిమాండ్లకు చంద్రబాబు మెతక వైఖరి అవలంబించడం చూస్తే ఆయన నిజంగా ఇస్తారన్న సందేశం సగటు ప్రతి మనిషికి కలిగింది. దీనిపై టీడీపీ ట్విట్టర్లో స్పందిస్తూ తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. వెంకన్న జోలికి రావద్దు, వస్తే బూడిద కూడా మిగలదు అంటూ జగన్ను బెదిరించే ధోరణిలో వ్యవహరించింది. అక్కడితో ఆగకుండా తెలంగాణకు ఎందులోనూ ఏపీ నుంచి 0.00% కూడా వాటాలు ఇచ్చేది లేదంటూ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిజానికి ఉమ్మడి రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన ఈ సమావేశంపై పలువురు చాలా ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఉద్యోగులతో పాటు విద్యుత్ బకాయిలు, కృష్ణా జలాల వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆశగా ఎదురు చూశారు. అయితే ఎప్పటిలాగే ఎటూ తేల్చకుండా ఎప్పటిలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కేవలం కమిటీలు వేసి మమ అనిపించారు. ఇదిలా ఉండగానే టీడీపీ తెలంగాణను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనాలోచిత ట్వీట్లు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించకపోగా సమస్యను మరింత జటిలం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని వారు డాట్ న్యూస్ వద్ద వాపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.